ఒకరు అడిగారు మొలకల బుట్టల నోము గురించి, ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడు. మొలకల బుట్టల నోము చూద్దామండి. వీటికి ఏమేమి కావాలో దీనికోసం అండి ఇలాంటి బుట్టలు తీసుకోండి. చిన్నవైనా సరే పెద్దవైనా సరే, లేకపోతే ఇలాంటివి పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, ఇలా చిన్న సైజ్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా దొరుకుతాయి కదండి, అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ సైజ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం, ఎలాంటి సైజ్ అయినా తీసుకోవచ్చు. కానీ ఇవి చాలా పెద్దగా అనిపిస్తాయి కూరగాయ బొట్టులోకి, వాటికైతే బాగుంటాయి. ఇవి పెద్దగా ఉన్నాయి. చిన్న దాంట్లో నేను చూపిస్తాను అసలు ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది. దీంట్లో చూద్దాము. మనము పెసర్లు కానీ శనగలు కానీ మొలకల బుట్టల్లాగా నోముకోవచ్చండి. పెసర్లు కానీ శనగలు కానీ ముందు రోజు నైట్ నానబెట్టేసేయాలండి. మనం నోముకునే టైం వరకు పొద్దున లేచి నీళ్ళు తీసేస్తే పొద్దున మనం నోముకునే టైం వరకల్లా మొలకలు వచ్చేస్తాయండి వాటికి. అవి తీసుకోవాలి. ఇలా దీనికి చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి, కనిపిస్తున్నాయా? ఇలా పెసర్లు తీసుకున్నానండి. ఇలా మొలకలు వచ్చాక చిన్న చిన్న మొలకలు వచ్చినవే నోముకోవాలండి, మొలకలు రాకుండా నోముకోవద్దు. అందుకని ముందు రోజు నైట్ నానబెట్టేసి మార్నింగ్ నీళ్ళు తీసేసేయాలి వాటిలో నుంచి. మనం 12-1 గంట వరకు నోముకుంటాం కాబట్టి ఆ టైం కల్లా అవి మొలకలు వచ్చేస్తాయి. ఏం లేదండి, ఇలా ఒక 1/2 kg అలా నానబెట్టేయండి. 13 బుట్టలు పెట్టేసుకొని దాంట్లో ప్రతి దాంట్లో కొన్ని కొన్ని ఇలా వేసుకొని 13 ఇట్లలో వేసేసుకొని అన్నిట్లలో కొన్ని కొన్ని 13 ఇట్లలో ఇలా వేసేసుకొని లైన్గా పెట్టుకొని నోముకోవాలండి. మనము ఒకవేళ ఇవ్వడానికి మనం వాయనం ఇవ్వాలి అని అంటే అప్పుడు అందరికీ కుదరదు కాబట్టి మనం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే పెసర్లు ఉంటాయి కదండి, వాటిని ఇలా ప్యాక్ చేసుకోవాలండి చిన్న ప్యాకెట్లో. దీనికన్నా మీకు పెద్ద సైజు అయినా పర్వాలేదు, మీ ఇష్టం, ప్యాకెట్ మీ ఇష్టము. నా దగ్గర ఇట్లా చిన్న సైజు ఉందని ఇలా ప్యాక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా ప్యాక్ చేసేసి నార్మల్ బుట్టలో పెట్టేసి ఇచ్చేస్తే సరిపోతుంది వాళ్ళకి. వాయనం ఇచ్చేటప్పుడు మాత్రం, నోములు మనం పంచుతాం కదా అప్పుడు ఇచ్చేటప్పుడు ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇవి మొలకలు వచ్చిన పెసర్లు మనము పసుపొట్టుకు వాడుకోవచ్చు అండి. పసుపొట్టు పిలిచిన వాళ్ళకి మనం ఇవి పెసర్లు పెట్టచ్చు. నెక్స్ట్ వీడియో పాల బింద పానకం బింద నోము గురించి చూపిస్తాను.